ఈరోజు నేను ఒక రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అది చాలా హెల్దీ అండ్ నా మోస్ట్ ఫేవరెట్. అదేంటో కాదు, రాగి జావా, బట్ ఇన్ అ స్వీటర్ వర్షన్. మీకు ఆల్రెడీ తెలుసు రాగి వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయని. దాంట్లో కాల్షియం ఉంటుంది, అది మన బోన్ హెల్త్కి మంచిది, బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. అందులో ఐరన్ కూడా ఉండడం వల్ల అనీమియాని తగ్గించుకోనికి చాలా హెల్ప్ అవుతుంది. అది తినడం వల్ల మనం చాలాసేపు ఫుల్ ఉండొచ్చు, వెయిట్ లాస్ అండ్ బ్లడ్ షుగర్ కంట్రోల్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. మీకు కావాల్సిన ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. ఒకటేమో హోమ్ మేడ్ రాగి లడ్డు, ఇది బెల్లం, ఘీ అండ్ రాగి పిండి, ఈ 3 మిక్స్ చేసి చేసినారు అండ్ నేను ఇట్లా బ్రేక్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ డ్రై ఫ్రూట్ లడ్డు, ఇవి అన్ని డ్రై ఫ్రూట్స్ విత్ డేట్స్తో మిక్స్ చేసి చేసినారు. అండ్ లాస్ట్ ఈజ్ ఓన్లీ మిల్క్. మనం స్టవ్ ఆన్ చేసి మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత మిల్క్ యాడ్ చేసుకోండి. మీరు కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. అండ్ కొద్దిసేపు మిల్క్ని బాయిల్ అవ్వనివ్వాలి. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ లడ్డు వేసుకోవాలి అండ్ దెన్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం బాయిల్ అయినాక మనం తీసి పెట్టుకున్న రాగి లడ్డుని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే రాగి లడ్డు అనేది అడుగంటుతుంది కాబట్టి. మిడిల్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, దీన్ని మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది. ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది. ఇందులో ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇది ఫాస్ట్గా కూల్ అవ్వదు, కొద్దిసేపు పక్కన పెట్టి చల్లగైనాక చూసుకొని తినండి. మీకు ఎవరికైనా రాగి లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు విడిగా తినాలనిపించకపోతే ఈ రెసిపీని ట్రై చేయండి, మీరు చాలా లవ్ చేస్తారు. ఒక చిన్న హెల్ప్, నాకు ఈ రెసిపీ నేమ్ తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి.